తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలు ఉడదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున దివాళా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రాకులాడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో 12,000 కోట్లు మంజూరు పొంది బాండ్ల అమ్మకం ద్వారా అడుగు ముందు వేయాలని చూస్తుంది. అనుభవం గడించినటువంటి మంత్రులం మేమన్నారు, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులం మేమని చెప్పన్నారు. ఈ మొదటి మాసికంలో అన్నా, ఈ చివరి త్రైమాసికంలో అన్నా అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కొరకు ఒక్క చర్య అన్నా తీసుకుంటారా, వనరులను పెంచుకోవడం కొరకు ప్రణాళిక ఏమన్నా రూపొందిస్తారా అని ఆలోచిస్తే ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం శూన్యమని చెప్పని నేను పేర్కొంటూ, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం పాకులాడారంటే ఇది బీఆర్ఎస్ పందాలో పయనించినట్టు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నది. వాళ్ళ పందానే వీళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి నిన్న కేటీఆర్ మాట్లాడాడు, మేము బీజేపీకి బి టీం కాదు అని అంటల్లో ఆంతర్యం కాంగ్రెస్ కి సహకరిస్తున్న సిటీఎం అని చెప్పని తెలియజేయటం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడవటమా, లేకపోతే సుస్థిర ప్రభుత్వం కొరకు ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి ఎత్తుల ప్రకారంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి ఈ రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవటమా అన్నది మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ, ఖచ్చితంగా ఒక్క రేషన్ కార్డు తీసేసినా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం యొక్క కార్యక్రమాన్ని అమలు చేయటం కొరకు తక్షణమే మహిళల యొక్క అఖిలపక్ష మహిళా నాయకురాల యొక్క సమావేశం పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను.